క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. పెలపలా నాదాలు చేసుకుంటూ అశోక వాటికలో మహోన్నత వృక్షాలు నేలకూలడం, విహగ సంతతుల ఆర్తనాదాలు లంకానగర వాసులందరికీ వినిపించాయి. అందరికందరూ భయకంపితులయ్యారు. పక్షి సమూహాలతో పాటు అక్కడి జంతు సమూహాలు కూడా భయంతో దశదిశలకు అరుస్తూ పరిగెత్తసాగాయి. అప్పుడు గోచరించిన అపశకునాలన్నీ రాక్షస నాశనాన్ని సూచించాయి. అశోక వాటికకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు మహావృక్షాలు కూలిపోతున్న మహాధ్వనులకు అదిరిపడి మేలుకొన్నారు. విశాలకాయంతో భయావహంగా ఉన్న హనుమంతుని దర్శించారు. మహాశక్తి సంపన్నుడు మహాబాహువు అయిన వాయునందనుడు ఆ రక్కసి మోకలను అన్నింటినీ చూశాడు. వారిని అందరినీ ఇతోధిక భయభీతులను చేయాలని తన విశాల కాయాన్ని రెట్టింపు చేశాడు. పర్వతాకారంలో ఉన్న ఆ విశాలాకారాన్ని చూసి ఆ రాక్షస స్త్రీలు జానకిని సమీపించి, సీత, ఎవడు వీరిని పంపినాడు? ఎక్కడి నుండి దేని నిమిత్తం వచ్చి నీతో ఏమి మాట్లాడాడు? నిర్భయంగా అంతా చెప్పు అని ప్రశ్నించారు. దానికి సర్వాంగ సుందరి అయిన ఆ జానకీదేవి బదులు పలుకుతూ, అనేక రూపాలు ధరించే దైత్యుల మాయావేశాలను గురించి నాకేం తెలుస్తుంది? ఆ మాయలు తెలుసుకునే శక్తి నాకు లేదు. వీని చేష్టలన్నీ మీకే తెలియాలి. సర్పపాదాలు సర్పాలకే తెలుస్తాయి. ఇతన్ని చూస్తుంటే నాకు భయం వేస్తున్నది. కామరూపాసురుడే ఇలా వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది అని ఆ సమాధానానికి ఆ రాక్షస స్త్రీలు కొందరు భీతి చెంది పరిగెత్తారు. కొందరు అక్కడే నిలబడ్డారు. భీకరాకారులు కొందరు భయంకర విశాలకాయుడైన వానరుని గురించి చెప్పాలని రావణుని దగ్గరకు వెళ్ళారు. ప్రభు, మహాబలపరాక్రమి భయంకర విశాలకాయుడైన వానరుడొకడు జానకితో భాషించి అశోకవాటిక మధ్యస్థానంలో ఉన్నాడు. వాని గురించి ఎన్ని విధాలు ప్రశ్నించినా సీత నాకేమీ తెలియదంటున్నది. వాణ్ణి చూస్తుంటే దేవేంద్రుడు లేదా కుబేరుడు లేదా రాముడు సీతకై అన్వేషించమని పంపిన దూతయ్యే అయి ఉంటాడు. ఆ మహాకాయుడు అశోకవాటికను ధ్వంసం చేసి వేశాడు. పక్షులు జంతువులు భయపడి పారిపోయాయి. ఆ వానరుడు ఆ వనాన్ని సర్వనాశనం చేశాడు. జానకి ఉన్న స్థానం వినా మిగిలిన ప్రదేశాన్ని అంతటినీ పాడు చేశాడు. అలసిపోవడం వల్లనో ఆమెకు ఇబ్బంది కలిగించకూడదనో అతడు ఆ చెట్లను మాత్రం నాశనం చేయలేదు. దాన్ని బట్టి చూస్తే ఆ వానరుడు జానకిని రక్షించదలిచే ఇలా చేసినట్లున్నది. చిగురుటాకులతోనూ సుందర సుమ్మాలతో ఉన్న విశాల సింసిపావృక్ష సమీపంలో జానకి ఉన్నది. అందువల్ల అతడు ఆ వృక్షాన్ని ఏమీ చెయ్యలేదు. ప్రభు, నీవు ఆ మహాకాయుని తీవ్రంగా శిక్షించాలి. సీతతో భాషించి వాడు అశోక వాటికను ధ్వంసం చేశాడు. రాజా, నీవు కోరుకున్న జానకితో పరాయివాడు భాషిస్తే వాణ్ణి సజీవంగా ఉండనీయడమేనా అని ప్రశ్నించాడు. ఆ రాక్షస స్త్రీల పలుకులు విని రావణుడు క్రుద్ధుడై హోమం చేసిన ప్రజ్వలితాగ్నిలా మండిపడ్డాడు. జ్వలిస్తున్న జ్యోతి నుండి తైల బిందువుల జ్వాలతో నేల రాలినట్టు వాని కుపిత నేత్రాల నుండి ఉష్ణాశ్రువులు రాలాయి. వెంటనే అతడు హనుమంతుని ఓడించడానికి శూర నామక మహావీరులను ఉద్దేశించి పంపాడు. ముద్గరాజాయుధాలు చేయబోని మహోదర మహాదంష్ట్రులతో ఉన్న ఘోర భయంకర రూపులో మహాశక్తిశాలురు అయిన కింకరనామ రాక్షసులు యుద్ధానికి సిద్ధమై మారుతిని బంధించే ప్రయత్నంలో బయలుదేరారు. యుద్ధ సన్నద్ధుడే అశోకవన ద్వారం దగ్గర ఉన్న హనుమంతుని దగ్గరకు వారు అతివేగంతో శలభాలు ప్రజ్వలితాగ్ని దగ్గరకు పోయేటట్టు వెళ్ళారు. అనేక వర్ణాలతో ఉన్న గదలను, బంగారు కట్లు చేసిన లోహపు గుదియలను, భాను సమప్రభలతో తేజరిల్లుతున్న శరాలను వారు వాయునందనునిపై ప్రయోగించారు. శూల కరవాల జాయుధాలతో వారు శీఘ్రంగా మారుతిని పరివేష్టించారు. కొందరు అతనికి ఎదురుగా నిలిచారు. అంత మహా తేజస్శాలి పర్వత సమాకారుడు అయిన వాయునందనుడు తన వాలంతో గట్టిగా భూమిని కొట్టి ఘోరంగా గర్జించాడు. ద్విగుణీకృతంగా దేహాన్ని వర్ధిల్ల చేశాడు. లంక అంతా దద్దరిల్లేటట్టు చేసిన భుజస్పాలన ధ్వనులకు ఆకాశంలో విహరించే పక్షులు కొన్ని భూమిపై పడిపోయాయి. అంత బిగ్గరగా అతడు అతి బలశాలి అయిన రామునికి, మహాబల సంపన్నుడైన లక్ష్మణునికి జయమగునుగాక. రామునిచే రక్షించబడిన సుగ్రీవునికి జయమగుగాక. నిశాచరులారా, కోసలేంద్రుడైన రామచంద్రునికి నేను దాసుడను. వాయునందనుడైన నా పేరు హనుమంతుడు. ఎంతటి శత్రు సైన్యాలనైనా సునాయాసంగా అంతం చేయగలను. పాషాణాలతోనూ చెట్లతోనూ యుద్ధ సన్నద్ధుడనైతే సహస్ర సంఖ్యలో వచ్చిన రావణులు సైతం నా ముందు నిలవలేరు. సమస్త నిశాచరులు తిలకిస్తుండగానే నేను ఈ లంకను నేలమట్టం చేస్తాను. జానకీదేవికి ప్రణమిలి వచ్చిన పని పూర్తి చేసుకుపోతాను అని అతడు భాషిస్తుంటే కింకర నామక రాక్షసులందరూ హడలిపోయారు. సంధ్యా
సమయం మేఘసమంగా రక్తవర్ణ కాంతులతో భాసిల్లుతున్న ఆ విశాలకాయాన్ని దర్శిస్తూ భయంకరాయుధాలతో రాజాదేశానుసారం శంకారహితంగా దండెత్తారు. తనను పరివేష్టించి తనపై దండెత్తిన రాక్షస వీరులందరూ చూస్తుండగానే హనుమంతుడు అశోకవాటిక బహిర్ద్వారంలో ఏర్పాటు చేసిన మహాలోహపు స్తంభాన్ని ఉడలాగి క్షణకాల వ్యవధిలో ఎదురై నిలిచిన రాక్షసులందరినీ సంహరించాడు. వైనతేయుడు మహాసర్పాన్ని పట్టుకున్న రీతిలో హనుమంతుడు ఆ లోహపు స్తంభాన్ని పట్టుకుని అంబరవీధిలోకి ఎగిరిపోయాడు. ఆ ఘట్టాన్ని దూరం నుండి తిలకించి భయపడిన నిశాచరులు కొందరు రావణుని సమీపించి కింకర్లందరినీ ఆ ఘోర వానరుడు అంతం చేసి వేశాడని చెప్పారు. ఆ మహాబలశాలురందరూ అంతం కావడం చూసి రావణుడు క్రుద్ధుడై మహాపరాక్రమ సంపన్నుడు రణదుర్జయుడు అయిన జంబుమాలిని వాయుసూని మీదకి దండెత్తి పంపాడు. ఓం శాంతి శాంతి శాంతి.